హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది 14th డే. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. యాక్చువల్గా నిన్న చేయాల్సిన వీడియో నేను వీడియో చేయలేదు, ఎందుకంటే నేను నిన్న హౌస్ క్లీన్ చేసుకుంటున్నాను. ఫెస్టివల్ దగ్గరకు వస్తున్నాను, దానివల్ల వీడియో చేయలేదు. ఇంక ఈరోజు అయితే కొంచెం ఎర్లీగా పోస్ట్ చేయడానికి ట్రై చేద్దామని చెప్పేసి ఎర్లీగా చేస్తున్నాను. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మిక్స్డ్ స్ప్రౌట్స్, ఒక బనానా, ఇంకా కొన్ని డేట్స్, ఆల్మండ్స్ తీసుకున్నాను. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఒక సిస్టర్ నన్ను టైమింగ్స్ అడిగారు, ఏ టైమింగ్స్లో మీరు ఫుడ్ తీసుకుంటారు అని. నేను మార్నింగ్ 9 to 9:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ 12:30 to 1 o'clock మధ్యలో లంచ్ అయితే తీసుకుంటాను. ఇంకా ఈవినింగ్ 3 o'clock టైంలో ఒక్కొక్కసారి అయితే నేను ఏదైనా స్నాక్స్ తీసుకుంటా, అంటే లైక్ ఫ్రూట్ కానీ, లేకుంటేనేమో ఒక గ్లాస్ షుగర్ కేన్ చూసుకొని అలా ఏమైనా తీసుకుంటాను. ఇంకా ఈవినింగ్ 5 o'clock కంపల్సరీ 4:35 మధ్యలో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇదైతే నా ఫుడ్ టైమింగ్స్. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి మల్టీగ్రెయిన్ చపాతీస్, టమాటా కర్రీ, చిక్కుడుకాయ కర్రీ అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఓట్స్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. ఎలా చేసుకున్నాను అయితే ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. ఓట్స్ ఆమ్లెట్ కోసం అయితే ఒక గిన్నెలోకి కొన్ని ఓట్స్ తీసుకున్నాను. అందులో కొన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కావాలి అనుకుంటే క్యారెట్, బీన్స్ కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే మాత్రం యాడ్ చేయలేదు, ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తాను. కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా దానిలోకి టేస్ట్ సరిపడినంత సాల్ట్, ఇంకా కొంచెం కారము, కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకున్నా. పసుపు అనేది మన చాయిస్, నేనైతే యాడ్ చేసుకున్నాను. ఈ మధ్య అన్ని రెసిపీస్లోకి కంపల్సరీ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఎగ్స్ కూడా బీట్ చేసేస్తే సరిగ్గా మిక్స్ అవుతుంది మసాలా అంతా. అందుకని చెప్పేసి ఆనియన్స్, ఇంకా ఈ స్పైసెస్, ఓట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, అంతా మిక్స్ అయింది అనుకున్న తర్వాత అప్పుడు ఎగ్స్ అయితే ఒక 2 eggs బీట్ చేసి వేసుకోవాలి. 3 అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 eggs వేసుకున్నాను, ఎందుకంటే నేను 2 eggs తీసుకుంటాను తినేటప్పుడు కూడా. 3 eggs అయితే ఎప్పుడు తీసుకోను, నాకు హెవీ అయిపోతుంది. ఇంకా ఈ 2 eggs కూడా వేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎగ్స్ బాగా బీట్ చేసుకుంటేనే ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుంది. ఇంకా ఈ ఆమ్లెట్ బాగా వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. మనము కావాలి అనుకుంటే ఓట్స్ని పౌడర్ లాగా కూడా చేసుకుని వేసుకోవచ్చు, చాయిస్ అయితే మందేను. నేనైతే ఓట్స్ అలాగే వేసేసాను. అంటే నేను ఓట్స్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే వాటిని లైట్గా సన్న మంట మీద ఫ్రై చేసేసి ఒక డబ్బాలో పోసి స్టోర్ చేసుకుని యూస్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఆ ఓట్స్ని అలాగే వేసేసాను, నేనేం పౌడర్ చేయలేదు. ఇంకా అదంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కానీ గీ కానీ మన చాయిస్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసుకున్న ఓట్స్, ఇంకా ఎగ్ మిక్స్ ఉంది కదా, అదంతా కూడా పోసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదైతే మరీ సిమ్లో పెట్టుకుని కాల్చుకోకూడదు, కొంచెం హైలో పెట్టుకుని కాల్చుకుంటేనే ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుంది. ఒక పక్కన కాల్చుకున్న తర్వాత ఇంకా రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి. నా ఆమ్లెట్ అయితే బాగా బీట్ చేశాను కాబట్టి బాగా ప్లఫీగానే వచ్చింది, బాగా పొంగిందనమాట. ఇంక ఇలా రెడీ అయిపోయిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవడమేను. నేను ఇంక ఈరోజు ఈవినింగ్ డిన్నర్లోకి ఓట్స్, ఎగ్స్తో కలిపి చేసుకున్న ఆమ్లెట్, దానిలోకి అయితే కీరా సలాడ్ క్యారెట్ సలాడ్ తీసుకున్నా. కీరా నాకు అవైలబుల్గా దొరకలేదు. కొంచెం బ్లాక్గా ఉండే కీరా ఉంది కానీ అదైతే నేను తినను, అందుకని చెప్పేసి కీరా తీసుకోలేదు. ఈరోజు అయితే క్యారెట్ తీసుకున్నా. ఇదైతే నా ఈవినింగ్ డిన్నరు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.